జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం ఇంటర్తో పాటు డిఫెన్స్, డిగ్రీతో పాటు డిఫెన్స్ అడ్మిషన్స్ ప్రాసెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో చూసినట్లయితే రీసెంట్గా ఎంసెట్ రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో ఎవరైతే ఎంసెట్ రిజల్ట్ చూసి నేను ఆలోచిస్తాను అనుకున్న వాళ్ళకి అయినా, లేదా ఇక 10th క్లాస్ అయిపోయి రిజల్ట్ వచ్చి ఎటువైపు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న వాళ్ళకైనా సరే, మనం సహజంగా మే మంత్తో అడ్మిషన్స్ క్లోజ్ చేస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేసి మే మంత్తో క్లోజ్ చేసి జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. ఇంటర్తో పాటు డిఫెన్స్కైనా, డిగ్రీతో పాటు డిఫెన్స్కైనా సరే. ఎవరైనా సరే ఇటువైపు వచ్చి అడ్మిషన్ తీసుకోవాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ పాప లేదా బాబుని తీసుకొని మన క్యాంపస్ కనుక విజిట్ అయినట్లయితే ఫస్ట్ మనం వాళ్ళకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ చెకప్ చేస్తాము. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇంటర్తో పాటు డిఫెన్స్, అలాగే డిగ్రీతో పాటు డిఫెన్స్ అడ్మిషన్స్ గురించి తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పేసి మీతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆ రెండు టెస్టులు పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అడ్మిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది నీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం కండక్ట్ చేసిన టెస్టులో ఏదైనా సరే సమస్య ఉంటే పలానా రీజన్ వల్ల మీకు అడ్మిషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఇటువైపు రావద్దు అని చెప్తాం. ఈ విధంగా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మన రామయ్య డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ వీడియో చూసి అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై హింద్, జై భారత్.